ఏపీ ప్రభుత్వం దగ్గర పెద్దగా డబ్బు లేకపోవడంతో కేంద్ర పథకాలను 100% అమలు చేసేలా ప్లాన్ చేసింది. కేంద్రం 510కి పైగా పథకాలను అమలు చేస్తోంది. వాటిలో చాలా వాటిని ఏపీలో అమలు చేసేందుకు వీలుంది. ఒక కీలక పథకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. దీని ద్వారా సొంత ఇల్లు లేని పేదవారికి కేంద్రం, ఏపీలోని కూటమి ప్రభుత్వం కలిసి శాశ్వత గృహాలను అందిస్తాయి. అయితే ఇందుకు గడువు నవంబర్ 5తో ముగిసింది. ఏపీ ప్రభుత్వం గడువు పెంచాలని కోరడంతో కేంద్రం ఒప్పుకొని ఇళ్ల దరఖాస్తులను గడువు నవంబర్ 30 వరకు పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. నవంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31 లోపు అనుమతులు ఇవ్వడం, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం వంటివి జరుగుతాయి. అంటే ఇప్పుడు పేదలకు మరో 3 వారాల టైం ఉంది. ఈ లోపు దరఖాస్తు చేసుకోవడం ద్వారా కేంద్రం ద్వారా ఉచిత ఇల్లును పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా పట్టణాలు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్న వారికి కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా కలిపి మొత్తం 2.89 లక్షల వరకు మనీ ఇస్తారు. ఇందులో ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ నిధులు కలిసి ఉన్నాయి. ఈ డబ్బు ఇల్లు నిర్మించుకోవడానికి ఏమాత్రం సరిపోదని అందరికీ తెలుసు. అయితే మరింత మనీ ఇవ్వాలంటే అది కేంద్రానికి భారం అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మనీ ఇవ్వాలి కాబట్టి కేంద్రం అలా ఫిక్స్ చేసింది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లో ఉండేవారు ఇల్లు కట్టుకోవాలంటే 1.59 లక్షలు ఇస్తారు. ఈ డబ్బు తీసుకుని స్వయంగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికే మనీ ఇస్తారు. గ్రామాల్లో అయినా ఈ డబ్బు సరిపోదు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి పల్లెల్లోని 5 లక్షల రూపాయలు ఇస్తోంది. అలా కూటమి ప్రభుత్వం ఇవ్వాలంటే ఖజానాలో మనీ లేని పరిస్థితి ఉంది. అందువల్ల ఏపీలో కొద్దిగానే మనీ వస్తుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే టెన్షన్ మనకుంటుంది. ఏపీ ప్రభుత్వం ఇందుకు సింపుల్ సొల్యూషన్ చెప్పింది. డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళాలి. అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలవాలి. PMAY కింద ఇల్లు కట్టుకునేందుకు దరఖాస్తు తీసుకోవాలని చెప్పాలి. అప్పుడు అధికారి PMAY అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేయాలి, ఏ అర్హతలు ఉండాలి, ఏ పత్రాలు అప్లోడ్ చేయాలి అన్ని వివరాలు చెప్తారు. ప్రస్తుతం ఏపీలోని గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి 298 మంది రెడీగా ఉన్నారు. వారంతా వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఇల్లు నిర్మించుకునే వారికి సొంత స్థలం ఉండి తీరాలి. ఆ స్థలం తమదే అని నిరూపించుకునేందుకు పట్టాదారు పాస్ పుస్తకం, ఇతర అవసరమైన పత్రాల్ని సచివాలయానికి తీసుకువెళ్ళాలి. త్వరగా అప్లై చేసుకోవడం మేలు. ఎందుకంటే ఒకసారి సచివాలయానికి వెళ్ళాక ముందుగా ఆ అధికారి పూర్తి వివరాలు చెప్పి ఏ పత్రాలు కావాలో అడుగుతారు. అప్పుడు మనం వాటిని తేవడానికి మళ్ళీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. వాటిని రెడీ చేసుకుని మరో రోజు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సొంత స్థలం ఉన్నవారు ఆ స్థలంలో నిల్చుని ఒక ఫోటో తీయించుకోవాలి. ఒకవేళ స్థలంలో పాడైపోయిన గుడిసె లాంటిది ఉంటే దాని ముందు కూడా నిల్చుని ఫోటో తీయించుకోవచ్చు. దరఖాస్తు ఫామ్లో పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ ఐడి నెంబర్, లింగం, బ్యాంక్ అకౌంట్ వివరాలు నింపాల్సి ఉంటుంది. ఉపాధి హామీ, జాబ్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియను స్వయంగా చేపడితే కొంత గందరగోళం ఉండొచ్చు. అందుకే అధికారులతోనే ఈ పనిని చేయించుకుంటే అన్ని పద్ధతిగా జరుగుతాయి.